హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సామాన్యంగా మనం అత్యాచారాలు, సెక్షువల్ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఏడుపులు పెడబొబ్బులు అనుకున్నప్పుడు ఆడవాళ్ళనే గుర్తు తెచ్చుకుంటాం. ఇవన్నీ ఆడవాళ్ళ సమస్యలు కదా అనేసి అనుకుంటాం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది మెదళ్లలో ఉన్న అపోహ ఏంటంటే అత్యాచారాలు ఇవన్నింటికి కూడా మహిళ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్, బాధితులు మహిళలే అయి ఉంటారు అని అనుకుంటారు. కానీ కాదు. నిజానికి ఏ వ్యక్తి మీదైనా అత్యాచారం జరగవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకు చాలానే కేసులు నమోదయ్యాయి, వెలుగులోకి వచ్చాయి. కానీ అది మనం అంతగా పట్టించుకోము. ఒక మగవాడు అత్యాచారానికి గురయ్యాడు లేదా ఒక చిన్న మగపిల్లాడు అత్యాచారానికి గురయ్యాడు అంటే ఆ వ్యక్తి ఆ విషయాన్ని బయటకి చెప్పడానికి కూడా ధైర్యం చూపించలేకపోవచ్చు, లేదంటే ఆ విషయంలో అతను న్యాయాన్ని పొందడానికి కూడా ధైర్యాన్ని చూపించలేకపోవచ్చు. ఎందుకంటే మన సొసైటీనే అట్లా కండిషన్ చేయబడి ఉంది. మగవాడు వాడికేంట్రా, మగాడు ఎందుకు ఏడుస్తాడు, వాడు ఏడవడు, వాడికి ఏ పని ఉండదు, వాడు కేవలం బయట పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే చాలు అని చెప్పేసి చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ లాగా ఒక అపోహని క్రియేట్ చేసి మగాడికి కొన్ని నిర్దిష్ట పనులు ఇచ్చేసి ఇంటికి చాలా దూరంగా విసిరేయటమే కాకుండా ఎమోషన్స్కి, ముఖ్యంగా ఒక మగవాడు ఒక ఇంట్లో ఒక తండ్రి బిడ్డల మీద ప్రేమను చూపించాలంటే కూడా ఆలోచిస్తాడు. నేను ప్రేమను చూపించొద్దు, నేను ప్రేమను చూపిస్తే వాళ్ళు నన్ను చూసి భయపడరు అని చెప్పేసి ఒక తండ్రి భావిస్తాడు. వాళ్ళకి దుఃఖం వచ్చినా, మగవారికి కష్టాలు వచ్చినా చెప్పుకోరు వాళ్ళు. సో అన్ని మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి శల్యమైపోతారు మగాళ్ళు. ఇవన్నీ కాదు, మనం ఆలోచించాల్సిందేంటి, ఈక్వాలిటీ అని చెప్పుకుంటున్నప్పుడు ఒక ఫెమినిస్ట్గా నేను ఈక్వాలిటీని ఎట్లా కోరుకుంటానంటే ఎన్నో రకాలైనటువంటి దారుణాలు కేవలం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా జరుగుతాయి. సో వాళ్ళకి కూడా మనం న్యాయం తీసుకురావాలి, వాళ్ళ న్యాయం కోసం కూడా మనం పోరాటం చేయాలి. అంతేకాకుండా మగవాళ్ళకి కూడా భావోద్వేగాలు ఉంటాయి. వాళ్ళకి ఒకటి నచ్చినప్పుడు నచ్చింది అని చెప్పుకోగలగాలి. ఒక విషయంలో బాధేసినప్పుడు వాళ్ళకి మనం భుజాన్ని ఇచ్చి వాళ్ళకు ఓదార్పునివ్వాలి. ఇట్లా చాలా విషయాల్లో మగవాళ్ళు ఎన్నో రకాలైనటువంటి వేదనల్ని కడుపులో దాచుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనము ఒక హీల్ అవ్వాలి అంతే. అయితే ఇక్కడ ఒక వార్త ఉంది. దారుణ ఘటన, 15 ఏళ్ల బాలుడిపై 3 స్నేహితుల లైంగిక దాడి. సో ఒక చిన్న పిల్లాడు 15 సంవత్సరాల వయస్సు గల ఒక పిల్లాడి మీద లైంగికంగా దాడి చేశారంటే ఊహించగలరా? ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు ఆ అబ్బాయి ఒక బాధితుడు కదా. మనం ఎప్పుడు ఆడవాళ్ళే బాధితురాళ్ళు అని అనుకుంటాం, అబ్బాయిలు కూడా బాధితులు ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎట్లాంటి లైంగిక చర్య ఇది అన్నది చూద్దాం. మైనర్ బాలుడిపై తన స్నేహితులే లైంగిక దాడి, సెక్షువల్లీ అసాల్టెడ్కి పాల్పడ్డ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఘటన ప్రకారం రుద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల మైనర్ బాలుడిని తన 3 స్నేహితులు పని పేరుతో ముంబై తీసుకెళ్లారు. చూడండి, ఒక 15 ఏళ్ల కుర్రాడిని పని పేరు చెప్పేసి వేరే ఊరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి మత్తుమంది ఇచ్చేసి, ఇది నోట్ చేసుకోండి, మత్తుమంది ఇచ్చేసి అక్కడికక్కడనే అతన్ని రేప్ చేసేసిర్రు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ బాలుడు సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులకి ఇట్లా విషయం చెప్పిండు. ఇట్లా ఫలానా నేను అత్యాచారానికి గురైనా, నా 3 ఫ్రెండ్సే తీసుకెళ్ళి నన్ను రేప్ చేసిండ్రు అని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ బాలుడు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 3 వ్యక్తులు తనను అత్యాచారం చేశారు అని చెప్తున్నాడు. కానీ డాక్టర్స్ 2 చేశారు అనేసి నిర్ధారణ చేశారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయి మైనర్, ఈ అబ్బాయిని అత్యాచారం చేశాడని చెప్తున్నటువంటి 3 కూడా అబ్బాయిలే. అందులో 2 మేజర్లు అయితే ఒక అబ్బాయి అందులో కూడా మైనరే. సో మైనర్ పిల్లలు బాధితులే. ఇక్కడ మైనర్ పిల్లగాడు కూడా ఒక అబ్బాయి బాధ్యుడు. మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు మన కళ్ళ ముందే పెరిగినారు అని లైట్ తీసుకుంటాం. కానీ చిన్న పిల్లలైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి వెబ్సైట్స్ చూస్తున్నారు, యాక్సిడెంటల్గా అయినా సరే మగవాడి పైన కన్నేసి ఉంచడం అనేది కూడా అవసరము. అది వాళ్ళ భవిష్యత్తు కోసమే. ఏదో మన పిల్లలు రేపటి నాడు ఏ ఆడపిల్లకు కష్టం తీసుకొస్తాడు, ఏ ఆడపిల్లను హెరాస్ చేస్తాడనే కాదు, మగపిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళని కనిపెట్టకపోతే వాళ్ళ భవిష్యత్తే ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంటుంది.
సో ఈ విషయంలో ఏం చెప్పాలి, మనం అంతా ఏం నేర్చుకోవాలంటే, మన ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయి ఏడికిపోతుంది, ఎవరితో తిరుగుతుంది, ఫోన్లో ఏం చూస్తుంది, ఏం వాడుతుంది, ఎవరితో టచ్లో ఉంటుంది, ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంది, ఇవన్నీ గమనిస్తాం, ఇవన్నీ కనిపెడతాం. ఒక డేగ కన్నేసి నిఘా చేస్తాం కదా, అదంతా కూడా అందులో కనీసం ఒక పావు వంతు మనం మగపిల్లల మీద పెట్టినా కానీ ఈ కాలంలో చాలా వరకు సూసైడ్స్ని అరికట్టవచ్చు, ఇట్లాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ని అరికట్టవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మగపిల్లలు అత్యంత ఎక్కువ మొత్తంలో లోన్ యాప్స్కి అడిక్ట్ అవుతున్నారు. గేమ్స్ ఆడటానికి ఫోన్లోనే యాప్లు చిన్న చిన్న ఐడి కార్డ్స్ పెడితే, కాలేజ్ ఐడి కార్డు పెడితే స్టూడెంట్ లోన్స్ ఇచ్చే యాప్స్ ఉన్నాయి ఈరోజు. సో అట్లాంటి యాప్లో అప్పు తీసుకొని బెట్టింగ్ చేస్తున్నారు, నానా రకాలైనటువంటి జూదం ఆడుతూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలే. ఆ గేమ్స్ పేరుతోటి వాళ్ళు చాలా నష్టపోయి లాస్ట్కి అది ఎక్కడ వస్తుందో తెలుసా, ఆ యాప్ వాళ్ళు డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఫోటో మార్ఫింగ్ చేసి, నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఒక 24 ఏళ్ళ అబ్బాయి ఫోటోని మాఫ్ చేసిండ్రు కేవలం 2000 రూపాయల కోసం. నమ్ముతారా? ఆ ఫోటో నా వరకు కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి, వాడి గురించి ఫోటోలు మార్ఫింగ్ చేయటం, దారుణమైనటువంటి బూత్ మెసేజ్లతోటి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ పంపించడం, ఇట్లాంటి తీవ్రమైనటువంటి టార్చర్ని చూపిస్తూ పిల్లలు ఏదో ఒకటి చేసి డబ్బులు కట్టేలాగా ఆ యాప్స్ పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ చిన్న చిన్న మగ పిల్లలు చాలా వేదనకు గురై ఆత్మహత్యల దాకా పోతున్నారు. కాబట్టి అమ్మాయా అబ్బాయా అని కాదు, కాలం బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, అప్డేటెడ్గా ఉన్నటువంటి ఈ సోకాల్డ్ టెక్నాలజీ వల్లనే చాలా వరకు ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. కాబట్టి మన పిల్లలని ప్రేమిద్దాం, మన పిల్లల మీద ఒక కన్నేసి ఉంచుదాం చాలా హెల్దీ వేలో. అట్లని అనుమానించమని అనట్లేదు, 24 గంటలు వాళ్ళని కనిపెడుతూ వాళ్ళని పరోక్షంగా కూడా కాకుండా, పాక్షికంగా కూడా కాకుండా, ప్రత్యక్షంగానే పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తాను కాదు, చాలా ఫ్రెండ్లీ విధంగా మన పిల్లలు ఏదైనా మనతో షేర్ చేసుకునేలాగా ఒక హెల్దీ పేరెంటింగ్ని చేసినట్టయితే మాత్రమే ఎన్నో రకాలైనటువంటి అనర్థాలను మనం ఈరోజు అరికట్టొచ్చు. థ్యాంక్ యూ.